గార్డెన్ చూస్తే ఎంత బాగుంది కదా. కానీ రోజుకి థాన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళలు ఉంటాయి కదా. లైక్ మంచిని చూడు, సో అన్రొమాంటిక్. ఇంత మంచి గార్డెన్ లో వచ్చాం ప్లాంట్స్ తీసుకోవడానికి. 5 లక్కీ ప్లాంట్స్ అన్నావు, ఏంటవి? అది నేను చూపిస్తాను తర్వాత, నాకు కావాల్సింది ఫస్ట్ తీసుకుంటా. చూస్తున్నారా మా కార్ లో ఫుల్ ప్లాంట్స్ అన్నమాట. ఫుల్ అయిపోయింది, డిక్కి కూడా ఫుల్ అయిపోయింది. ఈ ప్లాంట్ నాకైతే చాలా చాలా క్లోజ్ అనమాట. బికాజ్ నా ఫస్ట్ సీరియల్ అమెరికా అమ్మాయిలో నేను ఈ ప్లాంట్ని తులసి మామ్ అని పిలిచాను. అండ్ ఇమోషనల్లీ కూడా నేను చాలా కనెక్టెడ్ ఉన్నానన్నమాట ఈ ప్లాంట్తో. వెల్కమ్ టు మై వరల్డ్, మెరీనాస్ వరల్డ్. Hey guys and welcome back to Marina's World. Hope you all are doing great and నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో గైస్, ఈ రోజు అయితే నేను మా బాల్కనీ కోసం కొన్ని బ్యూటిఫుల్ ప్లాంట్స్ తీసుకుందామని అనుకున్నాను. అండ్ ఈ ప్లాంట్స్తో సహా కొన్ని లక్కీ ప్లాంట్స్ కూడా తీసుకుపోతున్నాను. సో గైస్, యాజ్ వి ఆల్ బిలీవ్ ఇన్ లక్ అండ్ ప్రాస్పారిటీ, అండ్ అలాగే మనం ఇంటి కోసం ఏం బాగుంటుంది అవన్నీ చూసి వి గెట్ థింగ్స్ అండ్ ఆర్ వి ప్లాంట్ థింగ్స్ అనమాట, అంతే కదా. సో అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి విచ్ బ్రింగ్స్ లక్ టు అవర్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇల్లు కట్టుకున్నప్పుడు వి వేర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ వాస్తు. అంటే ఏ గది ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది, లైక్ పూజ గది ఎక్కడ ఉంటే బాగుంటుంది, కిచెన్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది. సో చాలా ఇలాంటివి డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లో. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ కావాలి కదా టు గైడ్ అస్. సో ఇవన్నీ డౌట్స్ మేము క్లియర్ చేసాము. అండ్ యు నో వాట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్ట్రోయోగి. సో ఆస్ట్రోయోగి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆస్ట్రాలజీ యాప్. ఆస్ట్రోయోగి హ్యాస్ 22 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇందులో ఫస్ట్ కన్సల్టేషన్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. అండ్ ఈ సర్వీస్ మనకి ఎక్కడైనా 24/7 అవైలబుల్ ఉంటుంది అనమాట. ఆస్ట్రోయోగిలో మనకి హైయెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 4,000 ప్లస్ వెరిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ విత్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అండ్ యూజర్ రేటింగ్. ఇందులో మనకి కాల్లో లేదంటే చాట్లో ఈజీగా కన్సల్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో రీసెంట్గా ఒక కొత్త ఫీచర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు, పిక్ యువర్ టారెట్ కార్డ్. సో ఇక్కడ యూజర్ వాళ్ళు టారెట్ కార్డ్ని పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ ఆన్ చాట్. అండ్ యూజర్కి ఇన్స్టెంట్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ ది ఎక్స్పర్ట్ టారెట్ కార్డ్ రీడర్స్. ఈ యాప్లో మనకి కావాల్సిన సెషన్స్ లైక్ రెక్కీ హీలింగ్, ఆరా క్లెన్జింగ్, ఆకాశిక్ రికార్డ్ హీలింగ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్, ఇలాంటివి అన్ని అడ్వాన్స్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు విత్ ఆస్ట్రాలజర్స్. సో ఓవరాల్గా దే ప్రొవైడ్ బెస్ట్ సర్వీస్ క్వాలిటీ. అండ్ ఒకవేళ మనకి సర్వీస్ నచ్చకపోతే దే ఆల్సో ఆఫర్ మనీ బ్యాక్ గ్యారంటీ. అండ్ ఇందులో మనకి 100% ప్రైవసీ అష్యూర్డ్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ ఫ్రెండ్స్. అండ్ దిస్ యాప్ ఇస్ అవైలబుల్ ఆన్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్. సో గైస్, మీరు ఆస్ట్రాలజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో గైజ్, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. అంటే మధ్యలో కొంచెం పని ఉంది, ఆ పని అయ్యి దాని తర్వాత నేను వెళ్తాను నర్సరీకి కొన్ని మంచి మంచి ప్లాంట్స్ తీసుకోవడానికి. సో మీరు కూడా నాతో పాటు రండి. అండ్ ఐ విల్ షో యూ ఆల్ దట్ నేను ఏమేం ప్లాంట్స్ తీసుకుంటున్నాను అండ్ లక్కీ ప్లాంట్స్ కూడా ఏమేమి తీసుకుంటున్నాను అనేది చెప్తాను. అండ్ రీజన్స్ కూడా చెప్తా. ఓకేనా? డన్, చలో. గార్డెన్ చూస్తే ఎంత బాగుంది కదా. వరల్డ్ మొత్తంలో చిన్న ఆకు అంటే ఇది ఈ ప్లాంట్ది అంట. చాలా చిన్నగా ఉంటాయి. ఎంత ఇది? 650. ఇది బోన్సాయా? దీన్ని ఏమంటారు? ఈ అన్న అయితే దీన్ని చిన్నాకు అని పిలుస్తారు. పెట్ నిక్ నేమ్. అడుగుతా దాని పేరేంటి కనుక్కుంటాను. చాలా బాగుంది చూడ్డానికి. ఒక లిల్లీ తీసుకుందాం. ఆ పేరు లిల్లీ ఉంటే నువ్వేం చేసేవాడివి? లిల్లీ అనే పిలిచేవాడిని అంతే. రోజ్ అయి ఉంటే అయితే రోజ్, కానీ రోజుకి థాన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళలు ఉంటాయి కదా. బట్ ఐఎమ్ యువర్ రోజ్ కదా.
యూర్ ఆల్వేస్ మై రోజ్ రబ్బాయి. అవును, అసలు ఈ మనిషిని చూడు, అసలు ఈ మనిషిని చూడు, సో అన్రొమాంటిక్. ఇంత మంచి గార్డెన్ లో వచ్చాం ప్లాంట్స్ తీసుకోవడానికి. నేను నీ రోజ్ కదా అంటే చూడు అసలు ఎలా ఇగ్నోర్ చేస్తున్నాడు. చూడు అసలు ఏంట్రా ముసలోలాగా మాట్లాడతావు, కొంచెం రొమాంటిక్ గా మాట్లాడచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. ఏం కావాలి? లిల్లీ కావాలా? మనం చిన్నది తీసుకున్నా పెద్దగా అయిపోతుంది. స్పైడర్ ప్లాంట్ కూడా ఉందా అన్న? ఉందా? ఓకే. స్పైడర్ ప్లాంట్ అంటే ఏంటి అది నాకు తెలియదు. స్పైడర్ ప్లాంట్ అంటే స్పైడర్ మ్యాన్ లాగా ఉంటుంది. తెలియకుండా వచ్చేసావేంట్రా మళ్ళీ? 5 లక్కీ ప్లాంట్స్ అన్నావు, ఏంటవి? అది నేను చూపిస్తాను తర్వాత, నాకు కావాల్సింది ఫస్ట్ తీసుకుంటా. ప్లాంట్స్ 5 లక్కీ ప్లాంట్సే కదా మళ్ళీ. నేను ఎక్కువ తీసుకుంటా ఇప్పుడు నేను నీకు 5 చెప్పాను అనుకో, అది ఏంటిది అనేది నువ్వు నాకు ఆ 5 అలవ్ చేస్తావు. మళ్ళీ దానికన్నా ఎక్కువ నువ్వు నన్ను ఖరీదించడానికి ఇవ్వు. మొత్తం గార్డెన్ పెడుతున్నావా బాల్కనీలో? లేదు, కానీ కొన్ని తీసుకోవడానికి వచ్చా. ఏ ఫ్లవర్స్ ఉన్నాయన్నా ఇయర్ మొత్తం వచ్చిన? గులాబీలు, మందారాలు వస్తుంది బాగా. జాస్మిన్ తీసుకుందాం, బాగా వస్తుంది. దయ్యాలు కూడా వస్తాయి మంచి వాసనతో. అవునా? క్యాన్సిల్ మళ్ళీ. తీసుకో బాగుంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎంత ఇది? ఒకటి 80 రూపీస్. 80యా? 2 తీసుకుందామా? ఇది ఒకటి ఇవ్వండి, మంచిది ఇవ్వన్నా. అందులో బడ్స్ ఉన్నవి ఇవ్వవా? ఇది 4 రోజులు ఉంటుంది, ఇంకో 4 రోజులకి మంచిగా కావాలి. ఇగో దీనికి ఉందిగా, ఇవి ఉన్నాయి కదా, ఇవి బడ్స్ ఉన్నాయి, ఇవి వస్తాయి మళ్ళీ. ఇక్కడ మళ్ళీ వస్తున్నాయి. ఎన్ని డేస్కి వస్తాయి పువ్వులు? వస్తాయి. మొత్తానికి అయితే ఇన్ని తీసుకున్నాను నేను, చాలా బాగా ఇచ్చారు, మంచి ప్రైస్ ఇచ్చారు. ఈ అన్న అయితే, ఈ అన్న ఆ అన్న అసలు కనిపించారు. కొంచెం నవ్వండి, బాగుంటుంది. మేము మా పూల బండితో మొదలు పెట్టాము. సో చూస్తున్నారా మా కార్లో ఫుల్ ప్లాంట్స్ అనమాట. ఫుల్ అయిపోయింది, డిక్కి కూడా ఫుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇంటికి. అండ్ వీఆర్ గోయింగ్ టు సెట్ ఇట్ ఆల్. దానికి టైం పడుతుంది. సో మొత్తానికి రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా ఉంది అనేది. అండ్ గైస్, నేను మీకు చెప్పాను కదా నా 5 లక్కీ ప్లాంట్స్, యాక్చువల్లీ 5 కన్నా ఎక్కువనే ఉన్నాయి. నేను కావాలని రోజుకి అట్లా చెప్పాను కొంచెం కొనుక్కోవడానికి. 5 చెప్పాను, కానీ నేను తీసుకుంది ఆల్మోస్ట్ 30 ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 30 ప్లాంట్స్ 5కి 30 అయిపోయింది. ఇట్లానే ఉంటుంది అనమాట. మేము తీసుకెళ్ళి డ్రెస్సెస్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, నాకు ఒక డ్రెస్ కావాలని చెప్పి 10 తీసుకుంటాను అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు గో. అండ్ నేను ఆ 5 ప్లాంట్స్ చెప్పాను కదా, అది చూపిస్తాను మీకు కూడా తెలుస్తాయి అవి ఏంటి అనేది. Basically all plants are good because it gives you a freshness and it gives you a pleasant feeling. I will tell you what are those plants. Okay na, just wait. Meet you at home then. Chalo, bye. సో గైస్, ప్లాంట్స్ అన్నీ అయితే తీసుకొచ్చాను. అండ్ ఎంత బాగుందంటే చూస్తే మీకు మెల్లమెల్లగా అన్ని ప్లాంట్స్ చూపిస్తాను. బట్ కింద నుంచి పైన తీసుకొచ్చి మొత్తం చేతులు మట్టి, ముఖం మీద మట్టి, అన్నీ మట్టి అయిపోయిందనమాట. సో నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చాను. మంచిగా హ్యాపీగా ఒక్కొక్క ప్లాంట్ గురించి చూపిద్దాము, నేను ఏమేమి తీసుకొచ్చాను. యాజ్ వెల్ యాజ్ నా 5 లక్కీ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిద్దామని అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, లెట్స్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ ప్లాంట్ అండ్ దట్ ఈస్ తులసి అనమాట. సో హోలీ బేసిల్ కూడా అంటాము. అండ్ ఈ ప్లాంట్ నాకైతే చాలా క్లోజ్ అనమాట. బికాజ్ నా ఫస్ట్ సీరియల్ అమెరికా అమ్మాయిలో నేను ఈ ప్లాంట్ని తులసి మామ్ అని పిలిచాను. అండ్ ఇమోషనల్లీ కూడా నేను చాలా కనెక్టెడ్ ఉన్నానమాట ఈ ప్లాంట్తో. సో బేసిక్గా అంటారనమాట, లైక్ ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ అ తులసి ప్లాంట్ అని. ఇది ఇంటికి చాలా మంచిది. అండ్ ఆల్సో వి ప్రే టు తులసి మామ్ అండ్ పూజ కూడా చేస్తాం కదా. అండ్ తులసి మామ్ కూడా మనం ఎందుకు అంటామంటే, ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ కోల్డ్, కాఫ్, స్కిన్ ఎలర్జీస్ ఏదైనా ఉన్నా, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనము
యూస్ చేస్తామన్నమాట. సో ఇట్స్ వెరీ వెరీ లైక్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ హౌస్కి కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫేవరెట్ ప్లాంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీ ప్లాంట్స్ ఫర్ అవర్ హోమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యాక్చువల్లీ తులసి మామ్ని స్టార్టింగే తీసుకొచ్చేసాను, అంటే ఈ ప్లాంట్స్ అన్నీ అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. కానీ మా గృహప్రవేశం అయిన కొన్ని రోజుల్లోనే నా ఫస్ట్ ప్లాంట్ నేను తీసుకొచ్చింది తులసి మామ్ని తీసుకొచ్చాను అండ్ తులసి మామ్కి పూజ కూడా చేశాను. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేద్దామని అనుకున్నా. సో ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను ఏం చేశాను అనేది. సో వాచ్ ఇట్. చూసారు కదా నా వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అంటే ఎప్పుడు చేయలేదు కానీ ఫస్ట్ టైం చేశాను, చాలా హార్ట్ఫుల్గా చేశాను అనమాట అది మాత్రం. సో ఫస్ట్ ప్లాంట్ తులసి మామ్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దిస్ వాజ్ మై ఫస్ట్ లక్కీ ప్లాంట్. ఇప్పుడు అన్నీ 5 చూపిస్తాను కానీ ఏమేమి తీసుకొచ్చాను అవి కూడా చూపించాలి కదా. సో దిస్ ఈస్ ద అదర్ ప్లాంట్ దట్ ఐ టుక్ అండ్ దిస్ ఇస్ పామ్. మీ అందరికీ తెలుసు ఇది చాలా బాగుంటుంది అనమాట, ఇంటీరియర్స్కి అయినా ఎక్స్టీరియర్స్కి అయినా చూడ్డానికి చాలా బాగా లుక్ ఉంటుందని ఇలాంటివి 4 తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడక్కడ పెట్టేస్తా అని అట్లా పెట్టుకున్నాను అనమాట కొన్ని. సో బేసిక్గా ఫస్ట్ ఈ లైన్ కవర్ చేద్దాము, ఈ లైన్ తర్వాత నెక్స్ట్ లక్కీ ప్లాంట్ దగ్గరికి వెళ్తా, ఓకేనా. అండ్ ఇది ఏంటో నాకు తెలియదు ఆకు ఏంటి అనేది, కానీ చూడ్డానికి భలే నచ్చింది నాకు, ఎందుకంటే ఇట్ హ్యాడ్ 2 డిఫరెంట్ కలర్స్ అండ్ ఇట్ వాజ్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. అంటే మొత్తం ఒకటే గ్రీన్లో వెళ్ళిపోతే కొంచెం వేరియేషన్ ఉండాలి కదా, కాంట్రాస్ట్ ఉండాలి కదా, అంటే నాకు ఇది నచ్చింది. సో ఐ టుక్ దిస్. అండ్ ఇదిగో ఇక్కడ దాచుకుంది ఇది, దిస్ ఈజ్ రోజ్. రోహిత్ అన్నాడు కదా నేను రోజ్ ఉంటే రోజ్ ఎందుకు అని, అంటే రోహిత్ ఇది తీసుకున్నాడు అనమాట, అంటే నేను రోజ్ కాదనుకుంటా అందుకే, అంతే కదరా. సో బేసిక్గా యాక్చువల్లీ ఈ రోజుకి థాన్స్ ఉంటాయని రోహిత్ అన్నాడు కానీ ఈ రోజుకి థాన్స్ లేదు, ఇట్స్ థాన్లెస్ అనమాట, తగలదు ఎక్కడ. ఉన్నాయి థాన్స్ ఉన్నాయిరా, ఉన్నాయి కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అంటే అంత థాన్లెస్లోనే లెక్క వస్తుంది. సో ఇది ఇంకొక ప్లాంట్ ఏంటంటే దిస్ ప్లాంట్ యాక్చువల్లీ వైట్ ఫ్లవర్స్ ఇస్తుంది, మోగ్రా అంటారు కదా, మోగ్రాలోనే ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్ అనమాట. ఇన్ని ప్లాంట్స్ వచ్చినప్పుడు ఇన్ని వస్తాయి అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది బడ్స్ ఇస్తుంది చిన్న చిన్నవి, ఇగో ఈ లైట్ లైట్ కలర్ చూస్తున్నారు కదా, ఇవన్నీ బడ్స్ ఇస్తున్నాయి. సో మొత్తానికి ఇట్ విల్ బికమ్ లైక్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మనం దేవుడికి పెట్టొచ్చు. దిస్ ఇస్ స్పైడర్ ప్లాంట్, ఇది కూడా ఇంటికి మంచిదంటారు. సో లుక్ వైజ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది అండ్ కలర్ వైజ్ కూడా డిఫరెంట్ 2 షేడెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట, లైక్ లైట్ అండ్ డార్క్, మళ్ళీ డార్క్, మళ్ళీ లైట్ అండ్ డార్క్, మళ్ళీ డార్క్ ఇలా. సో ఏంట్రా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ, భలే ఉంది ఈరోజు, వర్షం స్టార్ట్ అయింది. సో ఇది అనమాట, ఈ రో మొత్తం ఇట్లా పెట్టుకున్నా. సో ఈ రోలో మాత్రం ఇవన్నీ కొనుక్కున్నా. సో బేసిక్గా ఏంటంటే తులసి మామ్ని మా ఇంటి ముందే పెట్టానమాట, అంటే డోర్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ కనిపించాల్సిన ప్లాంట్ తులసి మామ్, అందుకే ముందే పెట్టానమాట డోర్కి. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ లక్కీ ప్లాంట్. సో నా సెకండ్ లక్కీ ప్లాంట్ ఏంటి చూడండి, మీరే చూసి గెస్ట్ చేసుకోండి ఏంటిది అనేది.
మనీ ప్లాంట్ ద మోస్ట్ రికమెండెడ్ ప్లాంట్ ఫర్ ఎనీ ప్లేస్ అనమాట. సో బేసిక్లీ మనీ ప్లాంట్ ఇంప్రూవ్స్ వాస్తు, ఇట్ గివ్స్ పాజిటివిటీ ఇన్ ద సరౌండింగ్స్ అండ్ ఇట్ ఆల్సో అట్రాక్ట్స్ గుడ్ లక్ అండ్ వెల్త్. అండ్ మీరు బిలీవ్ చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ మనీ ప్లాంట్ స్ట్రెంగ్థెన్స్ రిలేషన్షిప్స్. అంటే ఇంట్లో అయినా లేదంటే కొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు. అండ్ సైంటిఫికలీ ఇట్ ఈస్ అ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అంటే చాలా ఇంట్లో పెట్టుకుంటారు, చాలా మంచి వైబ్స్ వస్తాయి. కాబట్టి నేనేంటంటే ఇంటి ఎంట్రీలోనే పెట్టేశాను, సో దట్ ఎంట్రీ లోపల రావంగానే చాలా బాగుండాలి, మంచి పాజిటివ్ వైబ్ రావాలి అని. సో ఒక లక్కీ ప్లాంట్ పక్కన ఇంకొక లక్కీ ప్లాంట్ ఉంది అనమాట. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ జేడ్ ప్లాంట్. సో దిస్ ఈజ్ లక్కీ ప్లాంట్ నంబర్ 3. ఒక పాపులర్ ఇండోర్ ప్లాంట్ ఇది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అ లక్కీ ప్లాంట్. సో ఈ ప్లాంట్ ఏంటంటే జనరలీ ఇట్ ఈస్ గిఫ్టెడ్ టు ఫ్రెండ్స్ ఫర్ గుడ్ ఫ్రెండ్షిప్. అండ్ ఏదైనా న్యూ హౌస్ ఉన్నప్పుడు లేదంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇది గిఫ్ట్ కూడా చేస్తారు, లేదంటే ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇది సరౌండింగ్స్లో ఉంటే ఇట్ గివ్స్ పాజిటివిటీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అనమాట. సో దట్స్ వై వి కీప్ జేడ్ ప్లాంట్. అండ్ యాక్చువల్లీ జేడ్ ప్లాంట్లో ఇంకొక విషయం ఏంటంటే జేడ్ ప్లాంట్ని కొన్ని రీజన్స్లో వూడ్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అంటే ఏదైనా దెబ్బ తగిలిన ఏదైనా హర్ట్ అయితే ఈ ప్లాంట్ని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇండైజెషన్ అండ్ డైరియా అనమాట. నా దాని పక్కన ఇంకొక రోజ్ ప్లాంట్ తీసుకున్నారనమాట రోహిత్. ఒకటి అక్కడ పెట్టాము, ఒకటి ఇక్కడ పెట్టేసామన్నమాట. సో ద నెక్స్ట్ ప్లాంట్ దట్ ఐ టుక్ ఇస్ కరియాపాక్ అనమాట. ఇది చాలా అంటే కరియాపాకు ఎందుకు పెట్టుకున్నానంటే మంచి ఫ్రెష్గా ఆకులు తీసి పోపులో వేస్తే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే నేను ఇది పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇస్ యాలోవెరా అనమాట. యాలోవెరా ఏంటంటే జనరల్గా స్కిన్కి వాడుకోవచ్చు, హెయిర్కి వాడుకోవచ్చు అండ్ ఇంటేక్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. బట్ దెర్ ఇస్ అ ప్రొసీజర్ అనమాట యాలోవెరాని ఎలా తీసుకోవాలనేది. డైరెక్ట్గా అట్లా తీసుకోకూడదు. సో అందుకే యాలోవెరా తీసుకున్నా ఫర్ స్కిన్ అండ్ హెయిర్. ఎప్పుడైనా కావాలంటే ఇమీడియట్గా కట్ చేసి ఫేస్ మాస్క్లో పెట్టుకొని హెయిర్ మాస్క్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ద అదర్ వన్ ఈజ్ లైక్ ద సేమ్ థింగ్, నేను అక్కడ కూడా చూపించాను కదా స్పైడర్ ప్లాంట్. ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే చూడ్డానికి బాగుంటుంది, ఫ్లఫీగా ఉంటుంది అండ్ ఎంప్టీ ఏరియాస్ని కవర్ చేసేస్తుంది. సో అందుకే ఇది తీసుకున్నా. సో కమింగ్ టు మై 4th లక్కీ ప్లాంట్ ఇస్ స్నేక్ ప్లాంట్. సో యాక్చువల్లీ స్నేక్ ప్లాంట్ ఏంటంటే ఏమంటారు, ఇట్ ప్రొటెక్ట్స్ ద హోమ్ అని అంటారు. సో ఇది ఏంటంటే ఇట్ యాక్చువల్లీ ఇట్ అట్రాక్ట్స్ మనీ, ఇట్ హ్యాస్ పాజిటివిటీ అండ్ ఇట్ గెట్స్ గుడ్ లక్ అని అంటారు. సో అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్నేక్ ప్లాంట్ని ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు చూసుకొని ప్లేస్ చేయాలి స్నేక్ ప్లాంట్ని, ఓకేనా. సో కమింగ్ టు మై నెక్స్ట్ ప్లాంట్ ఇస్ ఇది. దీన్ని ఏంటంటే హార్ట్ ప్లాంట్ అని అంటారు, ఎందుకంటే ఈ లీవ్స్లో ఏంటంటే ఇట్స్ ద షేప్ ఆఫ్ హార్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా హార్ట్ షేప్ వస్తుంది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది అండ్ చాలా ఫ్లఫీగా ఉంది, చాలా క్యూట్గా అనిపించింది. సో నేను అందుకే ఇది తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, చూడ్డానికి బాగుంటుంది అని. అండ్ అగైన్ ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ and you can keep it as exterior or interior, you can keep it anywhere. So it was looking very colorful కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే హిబిస్కస్. సో హిబిస్కస్కి యాక్చువల్లీ ఇది రెడ్ ఫ్లవర్ హిబిస్కస్. ఇప్పుడు దీనికి బడ్ వచ్చింది అనమాట, ఇక్కడ బడ్ వచ్చింది. సో బేసిక్గా హిబిస్కస్ కూడా ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ ఫ్లవర్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కసారి పెట్టుకుంటే. నేను హిబిస్కస్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ అని అంటారు. సో అందుకే నేను హిబిస్కస్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా హెయిర్కి ఎట్లైనా ఆయిల్ లేదంటే మాస్క్ పెట్టుకోవాలంటే ఈ ఫ్లవర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్స్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం దేవుడికి కూడా పూజ చేస్తాం కదా, ఎట్ దట్ టైమ్ ఆల్సో యూ కెన్ ఆఫర్ ఇట్ టు గాడ్, కాబట్టి ఇది తీసుకొచ్చా. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ గ్రీనరీ ప్లాంట్. ఇట్స్ నాట్ అ ఫ్లవరీ ప్లాంట్ అనమాట, ఫ్లవర్స్ ఇవ్వదు. బట్ దీన్ని ఏమంటారంటే విద్యా ప్లాంట్ అంటాము. సో ఇట్స్ జస్ట్ లైక్ బాగుంటుంది చూడ్డానికి అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా గ్రో అవుతుంది, కాబట్టి నేను ఇది తీసుకున్నా. సో బయట నుంచి చూస్తే ఇది బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. అండ్ దెన్ ఈ ఫ్లవర్ని కూడా ఏమంటారు నాకు తెలియదు, మెల్లగా చూపిస్తాను. ఇగో ఈ ఫ్లవరు
అంటే చాలా చోట్ల పెట్టుకుంటారు ఇది, అండ్ కంటిన్యూగా ఫ్లవర్స్ ఇస్తుంది అనమాట. ఇది చాలా బడ్స్ ఉంటాయి కాబట్టి ఐ టుక్ దిస్ వన్. అండ్ అగైన్ ద సేమ్ నేను చెప్పాను కదా పామ్ అండ్ స్పైడర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట, బికాజ్ ఐ లైక్, అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది ఉన్నాను. అండ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జాస్మిన్ అనమాట. సో ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ అయితే రాలేదు, బట్ వస్తాయి. సో ఇది ఇంకొక ప్లాంట్ ఉంది, నేను మీకు లోపల వెళ్ళి చూపిస్తాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను, లైక్ మే ప్లాంట్, ఇంకా జాస్మిన్ కూడా కొన్ని తీసుకున్నాను. అది కింద పెట్టాను అనమాట మా అత్త మామయ్య దగ్గర, వాళ్ళ డోర్స్ దగ్గర. సో కమింగ్ టు మై లక్కీ ప్లాంట్ నంబర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నంబర్ 5, మై లక్కీ ప్లాంట్. పద చూపిస్తా. So guys, coming to my 5th lucky plant, and it is bamboo plant. So this plant is very lucky and auspicious. చాలా మంది గిఫ్ట్ కూడా చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళని, and this is one of the most lucky plants to keep in the house or working place. సో ఇది ఏంటంటే ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట. అండ్ ఈ ప్లాంట్ని మనము ఒక రెడ్ రిబ్బన్తో టై చేసి వాళ్ళు ఇస్తారు, బట్ మనము ఒక గ్లాస్ పాట్ని వేసి కొన్ని పెబిల్స్ వేసి అండ్ కావాలంటే కొన్ని కాయిన్స్ కూడా వేయమంటారు. సో అలా పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది అని అంటారు. ఆల్సో బ్రింగ్స్ గుడ్ లక్ టు ద హౌస్ అండ్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ గుడ్ హెల్త్ అనమాట. అండ్ ఇది కూడా ఒక చాలా న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో యూ కెన్ కీప్ ఇట్ ఎట్ హోమ్ అండ్ చాలా ఈజీ మెయింటెనెన్స్. అంటే మీరు ఒక 4-5 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే కూడా చాలు, ఇట్ గ్రోస్ బ్యూటిఫుల్లీ. సో దిస్ వాజ్ మై 5th లక్కీ ప్లాంట్ గైస్. దానికైతే లక్కీ ప్లాంట్స్ అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి దట్ ఐ వాంటెడ్ టు షో యూ. యా, సో దిస్ ఈజ్ అనదర్ ప్లాంట్ దట్ ఐ రియలీ లవ్. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇట్స్ నోన్ యాజ్ పీస్ లిలీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఇండోర్, అంటే ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇట్స్ గ్రోయింగ్ బ్యూటిఫుల్లీ. మనం ఒక 2-3 డేస్లో ఒక్కసారి కూడా నీళ్ళేసినా చాలు. సో బేసిక్లీ గైస్ ఇది నాకేంటంటే ఇండోర్కి బాగా నచ్చింది. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఒకవేళ మీ ఇంట్లో క్యాట్స్ ఉంటే ఇది కొంచెం మీరు ముందే చూసుకొని కొనండి, ఎందుకంటే టాక్సిక్ అంటారు ఫర్ క్యాట్స్. సో బెటర్ దీని గురించి తెలుసుకొని మీరు తీసుకోండి. డాగ్స్ ఉంటే నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు, బట్ క్యాట్స్ అంటే కొంచెం జాగ్రత్త. సో యా, దిస్ వాజ్ నాకు చాలా నచ్చినాయి అనమాట ఈ ప్లాంట్స్, ఈ లీవ్స్, ఫ్లవర్ కమ్ లీవ్స్ అనమాట ఇవి. అండ్ ఇట్ లుక్స్ రియలీ సో క్యూట్ అండ్ అమేజింగ్. So this was one of my favorite ones. Now let me show you the next plant. So coming to the last plant guys, this is known as Zambia. So ee pair meer vinuntaro ledo teliyadu, but the name itself is very unique. So actually this is also called as a fortune plant anamata. It's a perfect match for your bedroom anamata, as it's a air purifier and it eliminates all the toxins. So this also comes under lucky plant only, కానీ ఆల్రెడీ నాకు నా ప్రిఫరెన్స్వి అవి ఉండే కాబట్టి నేను 5 చెప్పాను. కావాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో యా గైస్, దీస్ వర్ ఆల్ మై ప్లాంట్స్ దట్ ఐ బాట్ ఫర్ మై బాల్కనీ. అండ్ చాలా చాలా ఇష్టమైన ప్లాంట్స్ అనమాట. చాలా వెతికి ఇద్దరిది చాయిసెస్తో తీసుకున్నాను అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ. సో గైజ్, ఐ హోప్ దిస్ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, బికాజ్ నాకు తెలిసిన నేను తీసుకున్న ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు కూడా ఏదైనా అనిపిస్తే మీరు కూడా కింద కమెంట్లో వేయొచ్చు, సో దట్ ఇంకా ఉంటాయి ప్లాంట్స్ కొనుక్కుంటూ ఉంటాను. సో మీరు కూడా కొన్ని నాకు సజెస్ట్ చేయొచ్చు ఏది బాగుంటుంది అనేది. So yeah, I'm going to end this video, and guys don't forget to like, share and subscribe to Verina's World. And వినండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టండి. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి, మీకు నా నోటిఫికేషన్స్ రావట్లేదు. సో తొందరగా స్విచ్ ఆన్ ద నోటిఫికేషన్స్, ఓకేనా? బాయ్.